హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ సునీల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు టోటల్ 3 టాపిక్స్ మీద మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎంసెట్ని ఎంతమంది అప్లై చేసి రాశారు అండ్ ఈ ఇయర్ ఇప్పటి వరకు ఎంతమంది అప్లై చేశారు అన్న డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళల్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఉందా, ఒకవేళ ఆ ఛాన్స్ ఉంటే ఆ డేట్స్ ఏమున్నాయి అన్న డీటెయిల్స్ అండ్ దాంతో పాటుగా ర్యాంక్ వర్సెస్ మార్క్స్ ఎనాలిసిస్ మీకు ఇవ్వబోతున్నాను. సో మనం టాపిక్లోకి వెళ్తే లాస్ట్ ఇయర్ మనకి టోటల్గా 1,43,326 మెంబర్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఎంసెట్కి రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 78,981 వచ్చేసి అగ్రికల్చర్ అండ్ మెడికల్కి రాయడం జరిగింది. సో ఈ ఇయర్ టిల్ నౌ టీఎస్ డీటెయిల్స్ చూస్తే, ఎందుకంటే ఏపీ డీటెయిల్స్ ఇంకా మనకు కన్ఫర్మ్ చేయలేదు, టీఎస్ డీటెయిల్స్ చూస్తే కనుక 1,59,902 వచ్చారు. అంటే దగ్గర 1,60,000 దగ్గరగా మనకి 17,000 మెంబర్స్ ఈ ఇయర్ ఎక్కువ రాస్తున్నారు. అండ్ దాంతోపాటుగా A&M అంటే అగ్రికల్చర్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో చూస్తే 82,923, దీంట్లో కూడా అరౌండ్ 4,000 మనకి రైజ్ కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే రాసే స్టూడెంట్స్ ఉన్నారో ఎంసెట్కి వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి కరెక్షన్ డేట్స్, చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు కరెక్షన్స్ మా దాంట్లో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, ఏమైనా కరెక్ట్ చేసుకోవచ్చా, చేసుకునే డేట్స్ ఏమున్నాయని. సారీ టు సే, తెలంగాణకి ఆల్రెడీ అయిపోయింది ఈ మంత్ 12తోనే, జూలై 12తోనే క్లోజ్ అయిపోయింది. జూలై 2 నుంచి జూలై 12 వరకు 10 days కరెక్షన్ టైం ఉంది. సో టీఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సారీ, వాళ్ళ టైం అయిపోయింది. కానీ ఏపీ వాళ్ళకి ఇంకా ఉంది. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 8th నుంచి ఆగస్ట్ 11th వరకు ఈ మధ్యలో మీరు కనుక వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో ఆ కరెక్షన్స్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఇకపోతే మనం ర్యాంక్ వర్సెస్ మార్క్స్ ఎనాలిసిస్ డీటెయిల్స్ చూద్దాం. సో ఈ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఎలా వచ్చిందన్న వర్షన్ చూద్దాం. లాస్ట్ ఇయర్ మనకి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 146, 147 ఇది టీఎస్కి సంబంధించి. అదే మనకి ఏపీకి సంబంధించి వచ్చి 150.8 అరౌండ్ అలా వచ్చింది. సో ఒక 3 మార్క్స్ అటు ఇట్లో వచ్చింది. సో మనం ఒక ఏపీకి వచ్చి 150.8 అరౌండ్ అలా వచ్చిందనమాట. మన టీఎస్కి మాత్రం 147 వచ్చింది. 147 నుంచి 120 మధ్యలో ఉన్న వాళ్ళకి 1 నుంచి 100 ర్యాంక్ దాకా వచ్చింది. అండ్ నెక్స్ట్ 120 నుంచి 100 మార్కింగ్ ఉన్న వాళ్ళకి 100 నుంచి 1000 ర్యాంకింగ్ వచ్చింది. 100 నుంచి 90 వాళ్ళకేమో 1000 నుంచి 5000 ర్యాంకింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ 90 నుంచి 80 వాళ్ళకి 5000 to 8000 ర్యాంకింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ 80 to 70 వాళ్ళకి 8000 to 12,000. అండ్ 70 to 60 వాళ్ళకి 12,000 to 20,000 ర్యాంకింగ్. అండ్ 60 to 50 మార్క్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి 20,000 to 45,000 మార్క్స్ వచ్చినాయి. కాకపోతే 50 to 40 వాళ్ళకి 40,000 దగ్గర నుంచి మొదలై రెస్ట్ ఆఫ్ ది ర్యాంక్ అని వచ్చింది. అండ్ ఆ తర్వాత కూడా 40 అనేది మినిమం పాస్ మార్కింగ్ మనకి ఎవరికి, అదర్ దెన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి. రిజర్వ్ క్యాండిడేట్స్కి 40 కన్నా తక్కువ వచ్చినా సరే వాళ్ళకి ఎంత వచ్చినా సరే వాళ్ళు పాస్ లానే వాళ్ళకి ఆ సబ్సిక్వెంట్ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే ఈ ఇయర్ కొంచెం సిచ్యువేషన్స్ వేరుగా ఉన్నాయి. కాబట్టి ఈ పాండమిక్ కండిషన్లో పేపర్ కొంచెం సింపుల్గా ఇవ్వడం జరుగుతుంది. సో అలా సింపుల్గా ఇస్తే కనుక హయ్యెస్ట్ మార్క్ 147 నుంచి 150 అంటే ఒక 7 to 8 మార్క్స్ అన్నది మూవ్ అన్నది జరిగే ఛాన్స్ ఉంది. అలా జరిగితే కనుక ర్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో 155 ప్లస్ అలా హైయెస్ట్ ఉండే ఛాన్స్ ఉంది. 155 to 125 వస్తే 1 నుంచి 100 ర్యాంకింగ్. అండ్ 125 నుంచి 110 వస్తే 100 నుంచి 1000 ర్యాంకింగ్. అండ్ 110 నుంచి 100 వస్తే 1000 to 5000 ర్యాంకింగ్. అండ్ 100 to 90 వస్తే 5000 to 8000 ర్యాంకింగ్. అండ్ 90 to 80 వస్తే 8000 to 12,000 ర్యాంకింగ్. అండ్ 80 to 70 వస్తే 12,000 to 20,000 ర్యాంకింగ్. అండ్ 70 to 60 వస్తే 20,000 to 45,000 ర్యాంకింగ్. అండ్ 60 to 50 వస్తే 45,000 to 60,000 ర్యాంకింగ్. అండ్ 50 to 40 వస్తే 60,000 ర్యాంకింగ్. సో పేపర్ కొంచెం ఎలా వచ్చినా టాప్లో ఉన్న వాళ్ళకి కొంచెం అటు ఇటులో ఏమి తేడా ఉండదు, కానీ బాటంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా వేరియేషన్ ఉంటుంది. పేపర్ కనుక ఈజీ ఉంటే 60,000 ప్లస్ వాళ్ళకే మనకి ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది. అదే లాస్ట్ ఇయర్లో వస్తే 45,000లా కనిపిస్తుంది. సో
ఇలా పేపర్ ఈజీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అలా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఇయర్ సరిగ్గా మీకు జరగలేదు క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్లో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ మీద క్లారిటీ లేదు, చాలామంది టెన్షన్ పడుతున్నారు, టెన్షన్ వల్ల చదవలేకపోతున్నారు. అలాంటి స్టూడెంట్స్ అందరికీ వన్ మోర్ ఛాన్స్, ఒక ఛాన్స్, ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టుగా బీటెక్ వెళ్ళాలి, బీటెక్ చదవాలి అనుకున్న వాళ్ళకి ఒక హోప్ కింద పేపర్ ఈజీ ఇస్తే చాలా బాగుంటుంది. చాలామంది క్వాలిఫై అవుతారు. టాపర్స్లో ఎటువంటి వేరియేషన్ ఉంటుంది, కానీ బాటంలో వాళ్ళకి మాత్రం పేపర్ ఈజీ వస్తే చాలా వేరియేషన్ ఉంటుంది. డిస్క్వాలిఫై అవ్వాల్సిన వాళ్ళు చాలామంది క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ పేపర్ టఫ్ వస్తే లాస్ట్ ఇయర్తో కన్నా కంపారిజన్ చేస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే 135 టాప్ మార్కింగ్గా ఉండే ఛాన్స్ ఉంది. 147 ఉంది కదా, పేపర్ టఫ్గా వస్తే 135 వచ్చే ఛాన్స్ ఉంది. బాగా టఫ్గా ఇస్తే ఇలా రావాలని కోరుకోవట్లేదు, కాకపోతే మీకు ఒక ఐడియా కోసం ఇది చెప్పడం జరుగుతుంది. సో 135 to 105 అయితే 1 to 100 ర్యాంకింగ్, అండ్ 105 నుంచి 95కి 100 to 1000 ర్యాంకింగ్, 95 to 85కి 1000 to 5000 ర్యాంకింగ్, 85 to 75కి 5000 to 8000 ర్యాంకింగ్, 75 to 65కి 8000 to 12000 ర్యాంకింగ్, 65 to 55కి 12000 to 25000 ర్యాంకింగ్, అండ్ 55 to 40 చూస్తే 25000 to ఎంతమంది క్వాలిఫై అయితే అంతవరకు వచ్చే ఎక్స్పెక్టేషన్ ఉంది. చూడండి, ఒకవేళ పేపర్ టఫ్ వస్తే బాటంలో 25000 మెంబర్సే మనకు కనిపిస్తున్నారు. సో అలా కాకుండా లాస్ట్ ఇయర్లో వస్తే 45, కానీ మనం అనుకున్నట్టుగా ఈజీగా వస్తుంది, రావాలనుకుంటున్నాం. సో మోర్ దాన్ 60K 6000+ మెంబర్స్ పైనే మనకి క్వాలిఫై ఈజీగా అవుతారు. అంటే అరౌండ్ ఆల్మోస్ట్ ఈసారి అందరికీ ఛాన్స్ రావాలి అనుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది ఆశ ఉంటుంది బీటెక్ చేయాలి అని. సో ఈ పాండమిక్లో వాళ్ళకి సరిగా అవ్వలేదు. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం గవర్నమెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, కొంచెం పేపర్ ఈజీగా చేస్తే. సో వీ హోప్ పేపర్ ఈజీగా వస్తుందని. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.